టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలచెరువు గ్రామం తిరుమలాయపాలెం మండలం పాలెం నియోజకవర్గ స్థాయిలో 4 మండలాలు కలిపి ఈరోజు తలచెరువు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. గౌరవ రాష్ట్ర పార్టీ ఆదేశాలతో అలాగే జిల్లా పార్టీ ఆదేశాలతో మా స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యుల ఆదేశాలతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2001లో ఎంతోమంది కష్టపడి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపు రేఖలు తీసుకొచ్చిన సందర్భంగా 2021 నుంచి 2024 డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా తెలంగాణ తల్లిని ప్రతి ఒక్కరం గౌరవించుకోవడం, అన్ని విధాల కులాలకి మతాలకు అతీతంగా గౌరవించుకోవడం జరిగింది. కానీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని దుష్ప్రచారంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో పెట్టడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఇంతకుముందు ఎలా ఉందో అలాగే అట్లాంటి విగ్రహం సెక్రటరీలో పెట్టాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు తీసుకెళ్లి కులాలకి మతాలకి అతీతంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిటికి చేరేలా చేసింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కావాలని వాళ్ళ కార్యకర్తలతో కొన్ని అందుట్లో వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో 420 హామీల్లో 6 గ్యారెంటీల్లో 1-2 అరాకొర చేసి ఆ కార్యక్రమాలు వాళ్ళ కార్యకర్తల ద్వారా జనం ముందు తీసుకెళ్ళి ఇది కరెక్ట్ కాదని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, కావాలని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పోలీసు వారు కూడా దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించాలి. గతంలో మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కేసులు కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయలేదు. కానీ ఇప్పుడు కావాలని స్థానికంగా ఉన్న మంత్రి గారు అలాగే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కావాలని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపించడం, మానసికంగా శారీరకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా అక్రమాలకి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్పడుతున్నారు. ఇలాంటి కరెక్ట్ కాదని మేము బీఆర్ఎస్ మండల పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మీరు ఉంటే 2 సంవత్సరాలు ఉండదు, 4 సంవత్సరాలు ఉండదు. మళ్ళీ తర్వాత ఉదయం చీకటి వెలుగు చీకటి ఎలాగో అలాగే జరుగుద్ది. మేము 10 సంవత్సరాలు ఉన్నాం, మీరు 3 సంవత్సరాలు ఉంటారు. మళ్ళీ వచ్చే 3 సంవత్సరాల తర్వాత మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా ఏర్పడుద్దని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరందరూ దయచేసి ఆలోచించాలి. అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తే ఎవరు బెదరు. ఇంతకి 10 ఇంతలు రెట్టింపై మేము బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తామని మీ అందరికి తెలియపరుస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. వీరులకి తెలంగాణ, మరి వీరులకి జై తెలంగాణ.